అంటే ఎలా అంటే ఇట్ ఈస్ హర్టింగ్ ద చైల్డ్ టు అన్ ఎక్స్టెంట్. ఎలా అంటే సమ్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ హాస్పిటలైజ్డ్, అంటే అంత స్టేజ్ వరకు వెళ్ళిపోతుందో. కొందరు కీచక టీచర్లు ఉన్నారు, 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా కానీ ఎండలో నిలబెట్టి వాళ్ళను హింసిస్తున్నారు. హోంవర్క్ చేయలేదంటే చేతులు వాతలు తేలేలా కొడుతున్నారు. కొందరు అధ్యాపకులు పిల్లలను మానసికంగా, శారీరకంగా హింసించడం, కొట్టడము ఏ స్థాయిలో అంటే ఆసుపత్రుల్లో చేరడం కాదు, మరణించిన సంఘటనలు కూడా జరుగుతున్నాయి. నమస్తే, అంతరార్థానికి స్వాగతం. ఈ ఛానల్లోని గుడ్ ప్రాక్టీసెస్ విభాగంలో ఆచరణీయ విధానాలు ఎక్కడైనా కనిపిస్తే, ఎక్కడైనా మంచి జరిగితే, చెడును మనం ఎట్లాగూ విమర్శిస్తూనే ఉన్నాం కనుక మంచిని నలుగురికి చూపించి ఆచరణీయమైన పనులు ఏమైనా జరిగితే ఇతరులు అట్లా వ్యవహరించవచ్చు కదా అనే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విభాగంలో ఈరోజు ఆదర్శవంతమైన అధ్యాపకులు ఎట్లా ఉండాలనేది చూపించాలనుకున్నాం. చండీ ప్రియ ఒక అధ్యాపకురాలు, పిల్లల అందరి మన్ననలు పొందుతున్నవారు, ఆదర్శనీయంగా ఉన్నారు. చండీ ప్రియ తన అధ్యయనం, అవగాహన, అనుభవాలను రంగరించి ఆమోదయోగ్యకరమైన అధ్యాపకులు ఎట్లా ఉండాలో చెప్తారు. అయితే దానికి ముందు అసలు ఇప్పుడున్న వ్యవస్థ ఎంత గందరగోళంగా, హేయంగా ఉంది. కొందరు అధ్యాపకులు పిల్లలను మానసికంగా, శారీరకంగా హింసించడం, కొట్టడము ఏ స్థాయిలో అంటే ఆసుపత్రుల్లో చేరడం కాదు, మరణించిన సంఘటనలు కూడా జరుగుతున్నాయి. చండీ ప్రియ మంచి అధ్యాపకులు ఎట్లా ఉండాలని చెప్పే ముందు ఈ దౌర్భాగ్య స్థితి ఎట్లా ఉందనేది అనురాధారావు గత 2.5 దశాబ్దాలుగా బాలల హక్కుల కోసం పనిచేస్తున్న కార్యకర్త, బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు, తాను చూసిన సంఘటనలు, దుర్మార్గాలు ఒకంత మనకు ఎట్లా ఉన్నాయో వివరిస్తారు. తరువాత చండీ ప్రియ ఎట్లా ఉండాలని చెప్తారు. ముందు అనురాధారావు ఏం చెబుతారో విందాం. నమస్తే. గత 2.5 దశాబ్దాలుగా పిల్లల హక్కుల కోసం పనిచేస్తున్నాను. ఈ క్రమంలో అనేక రకాల సంఘటనలు, టీచర్లు రకరకాల హింసలకు గురి చేసిన సంఘటనలను చూశాను. ఇన్ని అని చెప్పలేము. ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే 2 నిమిషాలు స్కూల్కు ఆలస్యంగా వస్తే పిల్లలను బయట ఎండలో నిలబెట్టడం, హోంవర్క్ చేయకపోతే చేతులు వాతలు తేలేలా కొట్టడం, కాళ్ళతో తన్నడం. కొందరు టీచర్లు చదువు అంటే ఆ టైంలో చదవట్లేదు అని చెప్పేసి అరిచేతులపై నడిపిస్తున్నారు. మానసికంగా హింసించే వాళ్ళు కొందరు, నువ్వు మొద్దువి, నువ్వు చదువు రాదు, నువ్వు ఇంతే, నువ్వు బాగుపడవు, గుండు సూదులతో అరచేతులపై గుచ్చడం, 2 వేళ్ల మధ్య పెన్సిల్ పెట్టి ట్విస్ట్ చేయడం, మోకాళ్లపై నడిపించడం, బెంచి ఎక్కించడం, మానసికంగా హింసించడం, మగపిల్లలను ఆడపిల్లలతో కొట్టించడం, క్లాసు మొత్తం ఒక అబ్బాయిని నిలబెట్టి కొట్టించడం, క్లాసు బయట నిలబెట్టడం, అమ్మాయిలను తాకడం, భయభ్రాంతులకు గురి చేసి అత్యాచారం చేయడం, ఇలా ఎన్నని చెప్పుకుంటూ పోవాలి మనం. వాటికి హద్దే లేదు. ఇదండి వాస్తవ స్థితి. మరి ఇంత జరుగుతుంటే, నిరాఘాటంగా నిరంతరం కొనసాగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఏమనాలి దీన్ని? నిర్లిప్తత, నిరాసక్తత, పిల్లల సమస్యల పట్ల నిష్క్రియ, నియంత్రించాల్సిన వారిని నియంత్రించకపోవడం, శిక్షించాల్సిన వారిని శిక్షించకుండా చూస్తూ ఊరుకోవడం అంటే పరోక్షంగా నేరంలో భాగస్వామ్యులు, నేరాన్ని ప్రోత్సహిస్తున్న వారే అవుతారు కదా. ఇప్పుడు చండీ ప్రియ గారు ఏం చెప్తారో విందాం. భయం అన్నది పిల్లల్లో ఉండాలా? భయం వల్లే పిల్లలు నేర్చుకుంటారా? టీచర్స్ కదా భయపడితేనే పిల్లల్లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా?
పేరెంట్స్ కూడా వచ్చి మమ్మల్ని అడిగేది ఇదే క్వశ్చన్, పిల్లలు మా మాట వినట్లేదు, సో దానికి మేము ఏం చేయాలి? పిల్లల్ని భయపట్టించాలా, కొట్టాలా? సో ఎలా వింటారు? సో ఫస్ట్ అసలు ఈ భయం మనకి ఎందుకు కావాలి? ఓకేనా? సో అందరూ ఏమనుకుంటారంటే భయం పడితే పిల్లలు సైలెంట్ అయిపోతే డిసిప్లిన్ అయితే నిశ్శబ్దంగా ఉంటుంది. సో ఆ నిశ్శబ్దంలోనే వాళ్ళు నేర్చుకుంటారు. కానీ పిల్లలు ఎలా నేర్చుకుంటారు? ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఇది. సో పిల్లలు మనలాగా నేర్చుకోలేరు. ఒక క్లాస్ రూమ్లో మన వయసు వాళ్ళని కూర్చోపెడితే మనందరూ చాలా డిసిప్లిన్గా టీచర్ని వింటాం. ఎందుకని మన బ్రెయిన్ డెవలప్మెంట్ కంప్లీట్లీ అయిపోయింది. వెన్ యూ కంపేర్, ఒక చిన్న పిల్లల్ని కంపేర్ చేస్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కంప్లీట్లీ అవ్వలేదు. సో వాళ్ళు నేర్చుకునే విధానం కంప్లీట్లీ డిఫరెంట్. ఎలా అంటే దే డోంట్ లెర్న్ విత్ దే బ్రెయిన్, దే లెర్న్ విత్ దే బాడీ. సో అందుకే వాళ్ళు చేసే ప్రతిదీ మనకు ఒక అల్లరిలాగా అనిపిస్తుంది. వాళ్ళు థింగ్స్ తీసేసుకుని ఇలా పడేస్తూ ఉంటారు. అది మనకు అదొక శబ్దం చేస్తుంది కాబట్టి అదొక అల్లరి, మన సైలెన్స్ని బ్రేక్ చేసింది అని మనకు కోపం వస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ వాట్స్ హ్యాపెనింగ్. ఒక చైల్డ్ ఏంటంటే స్పేస్, టైం, డిస్టెన్స్ అవన్నీ ఆ ప్రాసెస్లో నేర్చుకుంటున్నారు. వెన్ దే ఆర్ థ్రోయింగ్ థింగ్స్, బికాస్ దట్ ఈస్ హౌ దే లెర్న్. బికాస్ మన బ్రెయిన్లో అన్ని ఇన్ఫర్మేషన్ ఫీడ్ అయిపోయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఈస్ దిస్ మేడ్ ఆఫ్, మీరు ఇది ప్లాస్టిక్ అని చెప్పేస్తారు. కానీ అదే ఒక 6 months బేబీ, ఇఫ్ యూ గివ్ దిస్ టు దెమ్, దే విల్ టేక్ దిస్, దే విల్ ట్రై టు టచ్ ఇట్, దే విల్ పుట్ ఇట్ ఇన్ దర్ మౌత్. సో ఎందుకు అలా చేస్తారు? బికాస్ దట్ ఈస్ హౌ దే లెర్న్, దిస్ ఈస్ దర్ లెర్నింగ్, దిస్ ఈస్ ద వే దే లెర్న్. సో ఒక పిల్లల్ని మన ఒక క్లాస్ రూమ్లో కూర్చోపెడితే నిశ్శబ్దంగా ఉండి వాళ్ళు టీచర్ని వెళ్ళలేరు, వాళ్ళు వేరే పిల్లలతో మాట్లాడతారు. దట్ ఈస్ హౌ ద కమ్యూనికేషన్ గ్రోస్. తర్వాత ఏదో నాటినెస్ చేస్తారు, ఒక ప్లేస్లో కూర్చోరు, బట్ దట్ ఈస్ హౌ దే ఆర్ లెర్నింగ్. అండ్ టీచర్ నీడ్స్ టు అండర్స్టాండ్ దాట్. అది మనకు ఒక అల్లర్లాగా అనిపించేసి వీ గెట్స్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ దెమ్, దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అస్, లెట్ అస్ షౌట్ ఎట్ దెమ్. సో పిల్లలు నేర్చుకునే విధానం టూ వేస్ ఉన్నాయి. ఎదర్ యూ హ్యావ్ టు ఇన్కల్కేట్ ఇంట్రెస్ట్, or you have to make it as a necessity. So for children this is not a necessity, learning is not a necessity, because so interest is the only way by which mana pillalni entante mana daggara we can attract them. So fear unnedi ee madhya entante chaala, because nowadays there are many schools, chaala schools అయిపోయినాయి, and it's commercialized or what, there are different reasons why schools have built up, and so need of teachers have increased. ఇప్పుడు ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఏంటంటే వెన్ జస్ట్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి టీచర్ పొజిషన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి అసలు పిల్లల సైకాలజీ అర్థమవుతుందా లేదా, వాళ్ళని సరిగా వాళ్ళు ట్రీట్ చేస్తారా లేదా, దట్ ఈస్ ఆల్ హ్యాస్ బికమ్ సెకండరీ. వీ డోంట్ కేర్, దే ఆర్ గుడ్ ఎట్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్ బాగొచ్చు, సో పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకుంటారు అంతే. కానీ ఒక పిల్లలు నేర్చుకోవాల్సిన జస్ట్ ఇంగ్లీష్ కాదు, ఒక క్యారెక్టర్, ఒక పర్సనాలిటీ. సో ఒక పిల్లల్లో 30% ఆఫ్ ద పర్సనాలిటీ కమ్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ. 70% వాళ్ళున్న ఎన్వైర్న్మెంట్ నుంచి, క్లాస్ రూమ్ నుంచి, టీచర్స్ నుంచి వస్తుంది. సో ఒక టీచర్ చాలా కోపంగా పిల్లలతో మాట్లాడినప్పుడు పిల్లలు ఏంటంటే అదే తీసుకుంటారు, అదే దే యాక్చువల్లీ ఇంబైబ్ ఇట్. ఇంకా ఆ కోపంనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ లోపల ఇంబైబ్ అయిపోతుంది, అది కదా సబ్ కాన్షియస్లీ. వాళ్ళు కావాలని కాదు, ఆ టీచర్ అంతా యాంగ్రీగా ఉంది, మనందరూ సైలెంట్ అయిపోయాం, సో ఆ కోపం ఎక్కడో వాళ్ళ లోపల వెళ్ళిపోయి, అండ్ నెక్స్ట్ దే సేమ్ థింగ్ దే డూ ఇట్ విత్ దర్ స్మాల్ సిస్టర్స్ ఆర్ బ్రదర్స్, with smaller children. And they also understand that the only way to control the world is with fear, and that's what they inculcate in others. So మనం ఏంటంటే indirectly the teachers are changing the world. మనం ఏంటంటే ఈ కోపంని, ఈ నెగటివ్ని మన పిల్లల ద్వారా వీఆర్ స్ప్రెడింగ్ ఇట్ టు ద వరల్డ్. సో దిస్ ఈస్ వాట్ అ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. ఐ నో దెర్ ఈస్ అ నీడ్ ఆఫ్ టీచర్స్ చాలా నీడ్ ఉంది, అండ్ దాట్ ఈస్ ద రీజన్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్. బట్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఏంటంటే టీచర్స్ యాక్చువల్లీ నేర్చుకోవాల్సిందే. Nowadays, there are many other things which have come up. Reggio Emilia approach, which is from Italy. సో ఇక్కడ ఏంటంటే పిల్లల్ని నేచర్కి ఎక్కువ మనం అట్రాక్ట్ చేయాలి, బికాస్ నౌ డేస్ వీఆర్ మేకింగ్ దెమ్ సిట్ ఇన్ ద క్లాస్ రూమ్ ఫర్ ద ఎంటైర్ డే. దీనివల్ల నేచర్కి చాలా దూరంగా వెళ్ళిపోతుంది, దానివల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ అయిపోతుంది. సో వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. మట్టిలో మనం అసలు పిల్లల్ని ఆడుకొనిస్తలేదు. వీఆర్ నాట్ లెటింగ్ దెమ్ ప్లే విత్ ద నేచర్, అబ్జర్వ్ నేచర్. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి చాలా ఫిజికల్లీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది. యూ క్యానాట్ మేక్ ద చైల్డ్ సిట్ ఇన్ అ క్లాస్ రూమ్ ఫర్ ద ఎంటైర్ డే, విచ్ ఇస్ వెరీ రాంగ్. So I think the teachers need to get updated, and before the teachers do all this, the management of the schools
ఉన్నారు కదా, వాళ్ళు యాక్చువల్లీ దే షుడ్ నో. ఐ మీన్ ఐ అండర్స్టాండ్ దే హ్యావ్ అ స్కూల్ సెటప్. సో అండ్ సో సెట్టింగ్ అప్ ద స్కూల్ ఈజ్ నాట్ ద ఓన్లీ జాబ్. వెన్ యూ ఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఒక స్కూల్ ఇండస్ట్రీలో మీరు వచ్చినప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద లేటెస్ట్ థింగ్స్, ఎడ్యుకేషన్లో లేటెస్ట్ థింగ్స్ ఏమి ఉన్నాయి, ఏమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానికి మన దగ్గర ఎలాంటి సొల్యూషన్స్ ఉండాలి, టీచర్స్ని మనం ఎలా అప్గ్రేడ్ చేయాలి. దిస్ ఈస్ వాట్ ఎవ్రీ మేనేజ్మెంట్ ఆఫ్ అ స్కూల్ ఇఫ్ దే కమ్ ఫార్వర్డ్ అండ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ టీచర్స్ని మంచిగా ట్రైన్ చేస్తే ఆ టీచర్స్ పాజిటివిటీని పిల్లల్లో స్ప్రెడ్ చేస్తారు. ఇంకా దాట్ గెట్స్ స్ప్రెడ్ ఇన్ టు ద ఎంటైర్ వరల్డ్. దట్ ఈస్ హౌ వీ మేక్ అ డిఫరెన్స్. సో దిస్ డిఫరెన్స్ can be only made by the teachers with the support of management. So that is what I feel that we should all work toward that. So ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ద టీచర్స్ ఇఫ్ దే ఆర్ ట్రైన్ ప్రాపర్లీ, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి యాక్చువల్లీ దే ఆర్ ఆల్సో ఫ్రస్ట్రేటెడ్. చెప్పాలంటే వాళ్ళకి తెలియదు ఎలా పిల్లల్ని ట్రీట్ చేయాలో. అండ్ దేర్ ఆర్ 30 స్టూడెంట్స్ ఇన్ ఎవ్రీ క్లాస్. సో ఒక్కొక్క స్టూడెంట్ డిఫరెంట్గా ఉంటారు. దే లెర్నింగ్ కెపాసిటీ డిఫరెంట్గా ఉంటుంది, అబిలిటీ డిఫరెంట్గా ఉంటుంది, లెర్నింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. సో వీ హ్యావ్ డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్. ఒకళ్ళు ఏంటంటే బాగా ఆడుకుంటూ నేర్చుకుంటారు, ఒకళ్ళు విని నేర్చుకుంటారు, ఒకళ్ళు చూసి నేర్చుకుంటారు. సో దేర్ ఆర్ డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ అండ్ టీచర్స్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. టీచర్స్కి ఇలాంటి డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ ఉన్న చిల్డ్రన్ని ఎలా మోటివేట్ చేయాలి, ఎలా ఇన్స్పైర్ చేయాలి, ఎలా వాళ్ళని ట్రైన్ చేయాలి, సో దట్ దే కుడ్ అండర్స్టాండ్ ద టాపిక్స్ అండ్ ఆల్ దాట్. వాళ్ళ టీచర్స్కి అంత ట్రైనింగ్ లేదు. అండ్ అది లేదు కాబట్టి వాళ్ళకి ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా కంప్లైంట్స్ వస్తాయి, మా పిల్లలు చదవట్లేదు, ఇది చేయట్లేదు అంటే, దే ఆర్ గోయింగ్ విత్ ద కార్పొరల్ పనిష్మెంట్స్. పిల్లల్ని అంటే కొడితే భయపెట్టిస్తే మేబీ దే విల్ లెర్న్. బట్ వెన్ ద చైల్డ్ డజంట్ నో నో మ్యాటర్ వాట్ ఎవర్ యూ డూ, హీ కెనాట్ డూ ఇట్. టీచర్ అంటే నువ్వు ఫుడ్ తినిపోతే మీ టీచర్ చెప్తా, నువ్వు ఇది చేయకపోతే మీ టీచర్ చెప్తా. సో పేరెంట్స్కి ఏంటంటే టీచర్ అంటే ఒక భయంకరమైన రూపం, ఒక స్టిక్ పెట్టుకుని వస్తారు, కొడతారు అంటే అలాంటి ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. టీచర్ షుడ్ నాట్ అంటే ఆ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయగలరు. సో టీచర్ షుడ్ బీ లైక్ అ మదర్, ఓకే, లైక్ అ ఫ్రెండ్. అండ్ టీచర్ ఏంటంటే వీ షుడ్ బి వెరీ క్లోజ్. అంటే ఇఫ్ the child is close with the teacher, then only he is going to ask question. అప్పుడే ఏమైనా డౌట్స్ ఉన్నా అడుగుతారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా షేర్ చేసుకుంటారు. బట్ ఆల్రెడీ ఏంటంటే ఒక భయంకర రూపం అతని పిక్చర్ చేసుకుంటే ద చైల్డ్ విల్ నెవర్ గో టు ద టీచర్. అంటే ఏంటంటే అక్కడే వాళ్ళది గ్యాప్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య కార్పొరల్ పనిష్మెంట్ అంటే ఎక్కువైపోయి దే ఆర్ గోయింగ్ ఇన్ టు అ డిఫరెంట్ స్టేజ్. అంటే ఎలా అంటే ఇట్ ఈస్ హర్టింగ్ ద చైల్డ్ టు అన్ ఎక్స్టెంట్. ఎలా అంటే సమ్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ హాస్పిటలైజ్డ్. అంటే అంత స్టేజ్ వరకు వెళ్ళిపోతుందో. అదేంటంటే ఒక టీచర్ ఇమేజ్ని ఇంకా డౌన్ చేసేస్తుంది. ఇట్స్ నాట్. అండ్ ఒక పిల్లలు కన్నా పిల్లలు ఇంకా ఫియర్ క్రియేట్ చేస్తుందో. సో ఇట్స్ నాట్ హెల్పింగ్ ఎనీవేర్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఒక టీచర్ ఏంటంటే హ్యావ్ అన్ ఇమేజ్ ఆఫ్ అ మదర్. సో టీచర్ని చూసి అరే మా మమ్మీ లాంటిది, ఓకేనా, దే షుడ్ ఫీల్ లైక్ హౌ క్లోజ్ యు ఆర్ విత్ ద మదర్, యూ షుడ్ బి దట్ క్లోజ్ టు యువర్ టీచర్. సో అది ఎప్పుడైతుందంటే ఇట్స్ నాట్ దట్ వీ హ్యావ్ టు అంటే పిల్లలకి చెప్తాం కాదు, ఒక టీచర్ ఆ ఇమేజ్ క్రియేట్ చేయాలి పిల్లల్లో. సో షీ షుడ్ బి దాట్ క్లోజ్ టు దెమ్, అండర్స్టాండింగ్ their needs, అండర్స్టాండింగ్ వాట్ దే వాంట్, వాట్ ఈస్ దేర్ లైక్స్, వాట్ ఆర్ దే లైక్స్, వాట్ ఆర్ దే డిస్లైక్స్. వాళ్ళని ఎంత మంచిగా అర్థం చేసుకుంటారో పిల్లలు అంత క్లోజ్ అవుతారు టీచర్స్తో. అండ్ ఒక టీచర్ని రెస్పెక్ట్ చేసినప్పుడు టీచర్ ఏం చెప్పినా వాళ్ళు వింటారు. యూ డోంట్ హ్యావ్ టు యూజ్ అ స్టిక్. మీరు ఒక స్టిక్ చేసి అంటే ఏమైనా చప్పులు చేసి షౌట్ చేసే పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే లేదు. సో దిస్ ఈస్ ఈవెన్ అగెయిన్స్ట్ ద లా. ఇట్స్ ఇల్లీగల్ ఫర్ టీచర్స్ టు బీట్ ద చిల్డ్రన్. మీరు ఫిజికల్గా mentally you cannot abuse the child saying curse words or scolding them, iyanni meer cheyagaru because it's illegal, it's not accepted even in front of law. So you are doing something which is against the law. So when you are beating or hitting children or you are telling them words that will hurt them, because I have heard, in my experience of 14 years, there was an instance where a teacher called the child a garbage. And because of that, and our word, she did not beat, but she used the word garbage. It means telling the child how useless he is, only because he was playing with a pencil or a pen when the teacher was teaching something. Okay, I mean that is not how she should handle. I mean, adi akkara mana training, teachers training chala important, how to handle the situation when the child is indisciplined. Okay, but this is not the right thing వాళ్ళని కొడతాం లేకపోతే యూజింగ్ సచ్ వర్డ్స్. సో వన్ థింగ్ what I have observed that
I never gave up on any students. అంటే there are some students who won't write properly, సరిగా రాయరు, టీచర్స్ ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం రాదు. సో అలాంటి స్టూడెంట్స్ని కూడా హౌ డు వి మోటివేట్ వాళ్ళని ఎలా అంటే నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే ఈవెన్ సచ్ స్టూడెంట్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ వెరీ మచ్ వెన్ ఐ యూస్డ్ ఎన్కరేజింగ్ వర్డ్స్. ఓ గుడ్ జాబ్, యూ డోంట్ నో ద హౌ టు సే అ క్యాట్ బట్ జస్ట్ నౌ యూ సేడ్ అ వర్డ్ at. Wow, very good. So మీరు 2-letter words you have done it, you have done a good job. So that is how when you encourage the child continuously, మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఆ పిల్లలు కూడా ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, yes I can do it. So that is how it really worked out with students. ఎంత ఎంకరేజింగ్. సో ఈవెన్ ఇఫ్ he done something wrong, సరిగా చేయలేదు, ఓ ఓకే నో ప్రాబ్లం, విల్ ట్రై అగైన్ టుమారో. సో రేపు మళ్ళీ మనం ఒకసారి ట్రై చేస్తాం. సో డోంట్ వరీ, డోంట్ గివ్ అప్. ఓకే, ఐఎమ్ నాట్ గివింగ్ అప్ ఆన్ యూ, ఐఎమ్ నాట్ గివింగ్ అప్ ఆన్ యూ, సో యూ షుడ్ నాట్ ఆల్సో గివ్ అప్ on what you're doing. Okay, we'll do it tomorrow. So this is how the interaction between the teacher and the child student should be. So ఇలా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక ఎంకరేజింగ్, నేను చేయగలను అని. సో ఐ హ్యావ్ అంటే మై మదర్ యూస్ టు టెల్ మీ, మా మమ్మీ చెప్పేది ఏంటంటే హనుమాన్కి, లార్డ్ హనుమాన్కి అతని పవర్స్ తెలీదు. సో అది ఎలా తెలిసిందంటే జాంబవంత్ అతను చెప్తేనే హనుమాన్కి తెలిసింది ఏంటంటే అతనిలో చాలా పవర్స్ ఉన్నాయి. దెన్ ఈ రామాయణం మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఇన్ కేస్ హనుమాన్ డజంట్ నో వాట్ హిస్ పవర్స్ ఆర్, అసలు రామాయణం ఇంకా వేరే కథ ఉండేది. సో ఇన్ ద సేమ్ మేనర్ పిల్లల్లో కూడా చాలా టాలెంట్స్ ఉంటాయి, అది ఇప్పుడు బయటికి రావు. ఇప్పుడు వస్తాయి అంటే టీచర్ ఎన్కరేజింగ్ వర్డ్స్ చెప్పి నువ్వు చేయగలవు, యూ హ్యావ్ దాట్ అని చెప్పినప్పుడే అది బయటకు వస్తుంది. దిస్ ఈజ్ వాట్ పాస్డ్ ఫ్రమ్ మై మదర్ టు మీ, అండ్ నేను అదే నా స్టూడెంట్స్కి పాస్ చేస్తాను. అండ్ ఇట్ రియలీ వర్క్డ్ అవుట్. సో కొందరు పిల్లలు మేబీ నాకు వస్తుందేమో, మేబీ టీచర్ చెప్పింది కరెక్టేమో, నేను ఇంకొకసారి ట్రై చేస్తాను, ఓకే 2-3 టైమ్స్ అవ్వలేదు, 4th టైం ట్రై చేస్తాను, 5th టైం ట్రై చేస్తాను, ఏదో ఒక టైంలో అయితే నాకు వస్తుంది అని ఆ కాన్ఫిడెన్స్ మన పిల్లల్లో తీసుకొస్తే వీ కుడ్ చేంజ్ ఎనీ చైల్డ్. సో దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ చండీప్రియ గారు. ఎడారిలో మృగతృష్ణ, ఎడారిలో ఒక ఎండమావి కనిపిస్తుంది, అట్లా కాకుండా ఒక మంచి నీటి చెలువ ఎక్కడో కానీ కనిపించదు. అట్లాంటి చెలువ లాంటి చండీప్రియ గారు చెప్పిన లాంటి వ్యక్తులు ఉంటారు, నిజంగా వారి కోసం అన్వేషించాల్సి ఉంటుంది. ధన్యవాదాలు చండీప్రియ. ధన్యవాదాలు అనురాధ. ఇది ఎన్నికల సమయం, ఎవరికి వారు తమకేం కావాలో అడుగుతున్నారు. వారికి ఏం కావాలో తెలుసుకొని ఎట్లా అయితే మాకు ఓట్లు ఇస్తారో గమనించి రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. యువతకు అంటున్నారు, పేదలకు అంటున్నారు, మహిళలకు, రకరకాల అన్ని వర్గాలు. కానీ మన భవిత, మన పిల్లలు వారేం అడగరు కదా. మరి వారి కోసం ఏం చేస్తున్నారు? ఎవరు అడుగుతున్నారు వారి హక్కుల గురించి లేదా వారి అవసరాల గురించి? మనం ఈ ఛానల్ ద్వారా నివేదిస్తాం. మనం ఈ రాజకీయ పార్టీలందరినీ అభ్యర్థిద్దాం, వారిని అడుగుదాం, మీరు మీ వాగ్దానాల్లో మీరు అధికారంలోకి వస్తే మీరు ఏం చేస్తారు? ఒక్క వాగ్దానం చేయగలరా? కనీసం పిల్లల్ని కొట్టకుండా చదువు చెబుతాము అని చెప్పలేరా? దానివల్ల మీకు అదనంగా వ్యయం ఏది ఉండదే, ఆ మాట చెప్పలేరా? అది తప్పు అని మీరు అంగీకరించరా? ప్రేమతో పిల్లలకు చదువు చెప్పే విధంగా అది చెప్పాలి అంటే కావలసిన నియంత్రణలు మీరు తీసుకొని రావాలి. దుర్మార్గపు టీచర్లను గుర్తించి వారు ఆ వ్యవస్థలో లేకుండా మీరు చేయాలి. అది చేస్తారా? చక్కటి విద్యాబోధన చేస్తున్న మంచి ఉపాధ్యాయులను గుర్తించి వారికి కావలసిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అది మీరు ఇస్తారా? పిల్లలకు చదువు చెప్పడానికి ఇదేదో అన్ని వ్యాపారాల లాంటి వ్యాపారం కాదు. మనుషులు వారు పెరుగుతున్న వయస్సులో, ఫార్మేటివ్ ఇయర్స్లో ఉన్నవారు, వారి మానసిక స్థితి తెలుసుకోవాలి, చైల్డ్ సైకాలజీ తెలిసి ఉండాలి. అట్లా తగు శిక్షణనిస్తారా అధ్యాపకులకు? అధ్యాపకులు పిల్లలకు శిక్షణనిస్తారు కదా, ఆ అధ్యాపకులకు శిక్షణనిచ్చేవారు ట్రైనర్స్ ట్రైనింగ్ ఆ వ్యవస్థను ఏర్పాటు చేస్తారా? తగు రీతిన శిక్షణనిచ్చి బడులంటూనే ఎవరైనా ఎక్కడైనా ఒక బడిని ప్రారంభించవచ్చు. కార్పొరేట్ విద్యా సంస్థ అవ్వచ్చు, వీధి బడి అయినా కావచ్చు. ఇక్కడైనా అక్కడైనా చదువుకునేది పిల్లలే. ఆ వయసులో వారిపైన పడేటువంటి ప్రభావం
అది ఈ స్థాయిలో అయినా ఏ స్థాయిలో అయినా ఒకటిగా ఉంటుంది. కనుక అన్ని చోట్ల అవసరమైన నియంత్రణ తెస్తామని పిల్లలను ఇట్లాంటి వ్యాపారానికో లేదా ఈ చెడు పద్ధతులు భావనలున్న వ్యక్తుల ఆలోచనలకో బలి చేయకుండా చూద్దామని మీరు వాగ్దానం చేస్తారా? పరిస్థితిని చక్కదిద్ది తగు చర్యలను వెంటనే తీసుకుంటామని ఏ రాజకీయ పార్టీ అయినా ముందుకొస్తుందా చూద్దాం. ధన్యవాదాలు. ఇంత ఓపికగా ఈ వీడియోను చూసినందుకు. ఇట్లాంటి అనేక విషయాలు ముందు గుడ్ ప్రాక్టీసెస్ విభాగంలో మీకు అందిస్తాం. ధన్యవాదాలు.